నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దావోస్లో పలు అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో నేడు సీఎం భేటీలు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్ కు హాజరు. జీవ విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనల విస్తృతి పెంచేలా ప్రభుత్వం అడుగులు. అమరావతిలో గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ ఏర్పాటుకు నిర్ణయం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పెరిగిన చలి. 13 జిల్లాలకు పొగమంచు హెచ్చరికలు. భారత్ యుఏఈ మధ్య మెగా వ్యూహాత్మక రక్షణ బంధం. $200 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా ఎల్ఎన్జీ ఒప్పందం. నాలుగు వేలకు చేరిన ఇరాన్ ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య. ప్రభుత్వ నిర్బంధంలోనే 26,000 మంది నిరసనకారులు. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హోటల్ మోరసాని ప్రొమోనేడ్లో ఇండియా ఎట్ సెంటర్ జియోగ్రఫిక్ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరిట సిఐఐ నిర్వహిస్తున్న బ్రేక్ఫాస్ట్ సెషన్లో పాల్గొంటారు. ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో సీఎం భేటీ అవుతారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ సమావేశం కానున్నారు. ముఖాముఖి భేటీల అనంతరం ఏపీ లాంజ్లో నిర్వహించనున్న వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్ కు సీఎం హాజరు కానున్నారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డోరెంటాంగ్ అనిల్ మూర్తితో సీఎం కొద్దిసేపు సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సెషన్లో ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బెడ్లిజర్ అర్జెడా రాయబారి ఆండ్రియా రౌబర్తో సీఎం చర్చలు జరుపుతారు. స్విట్జర్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, భారత స్విస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షుడు నిక్ గుగ్గర్తో సహా ఇతరులతో సమావేశమవుతారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కలిస్టా రెడ్మండ్తో భేటీ అవుతారు. ఇజ్రాయెల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్, స్విట్జర్లాండ్లో ఇజ్రాయెల్ ఎకనామిక్ ట్రేడ్ మిన్ హెడ్ షిర్స్ క్లర్జీతోనూ సీఎం చర్చలు జరపనున్నారు. సాయంత్రం జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్తో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్ మేక్స్ సీఈఓ విన్సెంట్ క్లర్క్తో ముఖాముఖి సమావేశమవుతారు. అనంతరం జాన్ కాక్రెల్ సంస్థ గ్రూప్ సీఈఓ జిన్ లక్ మొరంగతో సీఎం భేటీ అవుతారు. విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. జీవ విజ్ఞాన శాస్త్ర రంగంలో పరిశోధనల విస్తృతి పెంచేలా గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటం వ్యాలీ పరిధిలోకి దీన్ని తెచ్చింది. క్వాంటం టెక్నాలజీ, బయాలజీ కలయికతో సరికొత్త విప్లవానికి రాజధాని అమరావతి కేంద్రంగా మారనుంది. సంప్రదాయ కంప్యూటర్ల ద్వారా సాధ్యం కాని, ఆవిష్కరించలేని అంశాల్ని కనుగొనేందుకు క్వాంటం బయో ఫౌండరీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మొండి వ్యాధుల్ని నయం చేసేలా సరికొత్త ఔషధాలు, ఎంజైమ్ ఇంజనీరింగ్, అత్యాధునిక చికిత్సా విధానాలు, ఆధునిక వైద్య పరికరాల తయారీ రంగాల్లో క్వాంటం బయో ఫౌండరీ ఆవిష్కరణలు చేయనుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం బయో ఫౌండరీలో టీసీఎస్, ఐబీఎం, సిఎస్ఐఆర్, ఐఐటి ఢిల్లీ, సివిజే సెంటర్, సెంటెల్లా ఏఐ వంటి అగ్రస్థాయి టెక్ పరిశోధనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండరీ ద్వారా భారీగా విదేశీ పెట్టుబడులతో పాటు హై వాల్యూ ఉద్యోగాలు, పరిశోధన ఆధారిత సంస్థలు రానున్నాయి. క్వాంటం కంప్యూటింగ్ మౌలిక సౌకర్యాల కల్పనతో స్టార్టప్లకు విస్తృత అవకాశాలు లభిస్తాయి. హెల్త్ కేర్, బయోటెక్, డీప్ టెక్ స్టార్టప్లకు అమరావతి ప్రధాన కేంద్రంగా మారనుందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా 2025 మే నెలలో ప్రారంభమైన క్వాంటం వ్యాలీ 9 నెలల్లోనే కార్యరూపం దాల్చింది. భారత్లోని అత్యాధునిక ఐబీఎం 133 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ ఈ ఏడాది సెప్టెంబర్లో అమరావతిలో ఏర్పాటు కానుంది. దేశంలోనే మొదటిసారిగా క్వాంటం పాలసీ అమలు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి.
భారతదేశపు తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ కార్యకలాపాలు ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి. ప్రపంచ స్థాయి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి. 1,00,000 మందికి పైగా యువత క్వాంటంలో శిక్షణ పొందుతున్నారు. క్వాంటం హ్యాకథాన్లకు 137 కళాశాలల నుంచి 20,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రత్యేక శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ కూడా సిద్ధంగా ఉన్నారు. అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజాధనం దుర్వినియోగం కేసులో 8 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా వైద్య అధికారి కృష్ణమూర్తి నాయక్ చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2011 నుంచి 2015 వరకు జిల్లా వైద్య శాఖలో సుమారు 6.70 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన 8 మందిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. 3 వైద్యులు సిబ్బంది సహా 8 మంది నిధులు దుర్వినియోగం చేశారని కృష్ణమూర్తి తెలిపారు. 2011 నుంచి 2015 వరకు అదర్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ ఆ బడ్జెట్ రాష్ట్రంలో పెద్ద సంచలనమైంది. అందులో కొంతమంది మిస్ అయ్యారు. మిస్ అయితే వాళ్ళని ఐడెంటిఫై చేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పబ్లిక్ మేడం 8 మందిని వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. 6,72,27,422 రూపాయలు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యి సంబంధిత 65 మందిలో కొంతమంది చనిపోయారు, కొంతమంది రిటైర్ అయ్యారు. రీసెంట్గా 8 మంది మీద క్రిమినల్ కేసు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా 15 మంది ఉన్నారు. 15లో 8 మంది ఇక్కడ పెద్దమావాళ్ళు విజయవాడలో వాళ్ళని అక్కడ బుక్ చేస్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలతో నష్టపోయిన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన నేతలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఏరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. నా భూమి కోసం వచ్చినాను. చెప్పుకోకుండా నాకు ఎమ్మరావు ఆటేవు పలకలే. 7 ఎకరాల 17 సెంట్లు. ఎన్ని అర్జీలు పెట్టినా నన్ను జవాబే చేయలే. మాది భూమి సమస్య. 3 సంవత్సరాల నుంచి మా సొంత మినిమమే కబ్జా చేసినాడు. ఎన్ని కంప్లీట్లు ఇచ్చినా కానీ ఏ సమస్య తీరట్లేదు. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఇచ్చిపోయినాము, అయినా ఏ స్పందించట్లేదు అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో. ఇక్కడ అందుకే మళ్ళీ వచ్చి ఇక్కడ సమస్య అర్జీ ఇవ్వడానికి వచ్చినామండి. 3 ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము, కానీ ఒక ఫ్యామిలీని వదిలేసి తను అంత దూరం పోతే కానీ అక్కడ మాత్రం ప్రాబ్లం సాల్వ్ కాలేదు సార్. ఎంఆర్ఓకి ఇస్తే సర్వే చేద్దాము అని అంటున్నారు. రేపు వస్తాము. ఇదే సార్, ఇంకా ప్రతిరోజు ఇదే ప్రాబ్లమే. 3 ఇయర్స్ నుంచి సార్, 2023 నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నాం సార్. ఈ ఒక సోల్జర్ అయ్యింది, తనకి న్యాయం జరగలేదని ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం సార్. ఈ భూమి తప్ప మాకేమీ లేవు సార్. పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాను సార్, సిఏ సార్ దగ్గరికి పోయినా, మళ్ళీ ఎస్పీ సార్ దగ్గరికి పోయినాము, కానీ ఎక్కడ మాకు ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు సార్. లాస్ట్కి ఇంకా సార్ దగ్గరికి వచ్చాము. లాస్ట్కి ఇంకేమవుతుందో వెయిట్ చేస్తున్నాం సార్, అంతే. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో సంక్రాంతి తర్వాత కూడా చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో కనిష్టంగా 10 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో పొగమంచు వ్యాపించినందున వాహనదారులు ఫాగ్ లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాలని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రతపై మరింత సమాచారం శివ అందిస్తారు. అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంలో చలి మంచు తగ్గలేదు. రాష్ట్రంలో 13 జిల్లాలోని కూడా పొగమంచు దట్టంగా వ్యాపించి ఉంటుంది. లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలియజేసింది. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు అనగా అల్లూరు జిల్లా, అనకాపల్లి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం మన్యం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఈ హెచ్చరికలు చేసి ఉన్నది. ఈ ఏజెన్సీలోని అత్యల్పంగాని గత 2 రోజులు గాని 4-5 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్టంగా చిత్తూరు జిల్లాలోని జీమాడుగుల, అరకవేలి, ముంచింగుపుట్టు, హుకుంపేట, పాడేరులో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా వ్యాపించింది. చలి ఒక 10 డిగ్రీల వరకు ఉంది. అందరూ ఉన్ని దుస్తులు వేసుకుని వెళ్తున్నారు. తుఫాను హెచ్చరిక కేంద్రం విశాఖ వాళ్ళు తెలియజేసిన ప్రకారంగా ప్రతి ఒక్కరూ లైట్లు వెలుతురులో వెళ్ళాలి. ఈ పొగమంచు దట్టంగా వ్యాపించి ఉన్నందువలన నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. గోదావరిలో పుణ్యస్నానాలను ఆచరించి బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామిని దర్శించుకునే దివ్యధామం తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ ప్రాంతం అపరిశుభ్రత, ప్రమాదకర పరిస్థితులకు నెలవుగా మారింది. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి మహాపుష్కరాల్లో రాజమహేంద్రవరంతో పాటు ఆవలి ఒడ్డున ఉన్న కొవ్వూరు ఘాట్లు కీలకంగా మారనున్నాయి. ఈ పరిస్థితుల్లో గోష్పాద క్షేత్రం అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి మహాపుష్కరాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అఖండ గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంతో పాటు వివిధ ప్రాంతాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ మహాక్రతువు చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు అవసరం. భక్తులకు ఇబ్బందులు లేకుండా రాజమహేంద్రవరానికి ప్రత్యామ్నాయంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఈసారి ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో అపరిశుభ్రత కారణంగా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. గోష్పాద క్షేత్రంలో పూర్వమైక గౌతమ మహర్షి తపస్సు చేసిన చోటండి. అలాగే ఇక్కడ 12 ఏళ్ళకి ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయండి. ఇక్కడ వేలాది మంది వచ్చి స్నానాలు, పితృ కార్యక్రమాలు చేసుకుని గోదానం, భూదానం, అలాగే షోడశ దానాలు కూడా చేసుకుని ఆ పవిత్రులు అవుతారని చెప్పబడుతున్నారండి. అలాగే ఇక్కడ శివరాత్రి రోజున సాయంత్రం పార్వతీ పరమేశ్వరులు వచ్చి కూర్చుంటారని ప్రసిద్ధి అండి. బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి దేవాలయం ఈ స్వామివారు చాలా విశేషమండి. గోదావరి మహాపుష్కరాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 మండలాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఘాట్లు సిద్ధం చేయాల్సి ఉంది. కొత్తగా 97 ఘాట్లు నిర్మించాల్సి ఉంది. 250 పాత ఘాట్లకు మరమ్మతులు చేయాలని జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. కొవ్వూరులో కొత్తగా 5 ఘాట్ల నిర్మాణం, 30 ఘాట్ల మరమ్మతులు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. కొవ్వూరు గోష్పాద క్షేత్ర పరిసరాలన్నీ పాత బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, పూజా సామాగ్రి వ్యర్థాలతో పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఘాట్లు చెత్త చెదారాలతో నిండిపోయాయి. గోష్పాద క్షేత్ర ఘాట్లు పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు. పుష్కరాల నాటికి అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మనకు స్నానాలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ శుభ్రత అన్నది ఏమీ ఉండలేదు. ఎప్పుడైనా శివరాత్రికి అప్పుడు వచ్చి ఒకసారి కడిగేసి వెళ్ళిపోతున్నారు తప్ప మళ్ళా వచ్చి సంవత్సరం వరకు కూడా ఇక్కడ చాలా అవస్థలు పడుతున్నాం. పుణ్యస్థానాలు చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళ స్నానాలకి బట్టలు కట్టుకోవడానికి లేక, ల్యాబరేటరీకి వెళ్ళడానికి లేక చాలా అవస్థలు పడుతున్నారు. 2027 జూలై నెలలో పుష్కరాలు వస్తే గోష్పాద క్షేత్రాన్ని శుభ్రత చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. బాగా పేరున్న ఘాట్ అని చెప్పి ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటారు. లోపల దిగడానికి కూడా బ్యారికేడ్లు కానీ అసలు ఏమీ లేవండి. వాటర్ కూడా బాగా కలుషితంగా వస్తుంది. ఘాట్ కూడా శుభ్రంగా చేసేలా చూడాలని కోరుతున్నామండి. మాఘమాసం అని స్నానాలు చేయడానికి వచ్చామండి. ఘాట్ అంతా జారిపోలేక ఉందండి. మొత్తం ఘాట్ అంతా జారిపోలేక ఉంది. ఇంకా క్లీన్ గా ఉండాలి. మళ్ళీ 2027లో పుష్కరాలు అంటున్నారు. ఇంకా బాగా క్లీన్ గా చేయాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అసౌకర్యంగా ఉన్నాయి. అన్ని చెత్త చెదారము అట్లా. లోతు బాగా ఉంటుంది. భయపడుతున్నాం దిగటానికి. మెట్ల మీద నాసది బాగా ఉండి కనీసం 2 మెట్లు దిగటానికి కూడా భయపడుతున్నాం. నదీ తీరం కాబట్టి పరిశుభ్రంగా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. అలాగే లేడీస్ కి డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, కొంచెం చిన్నగా టాయిలెట్స్ కానీ ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ పుష్కరాల ఘాట్లు అసలు ఏం బాగాలేదు. లక్షల మీద వస్తారు పుష్కరాలకి. కొద్ది చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మహిళలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి, తాకిడి ఎక్కువ కాబట్టి గోపుష్కరాలని అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ సరైన వసతి లేదు, శుభ్రం కూడా లేదండి. రేవులో స్నానానికి వెళ్తే జారిపోవటం కూడా జరుగుతూ ఉంటుందండి. పుష్కరాలకి వస్తే ఇక్కడ సదుపాయాలు ఏమీ లేవండి. అవన్నీ కూడా చేస్తే బాగుంటుందండి. గోదావరి మహాపుష్కరాల్లో ఈసారి రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని కూడా పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో తేవాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు పలుతపాలు చర్చించి ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే పనులు మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు పడకపోవడంపై భక్తుల్లో తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. త్వరితగతిన పుష్కరాల పనులు ప్రారంభించి గోష్పాద క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.
వందే మాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ నిర్వహిస్తున్నామని సిఐఎస్ఎఫ్ డీఐజీ రాఘవేంద్ర కుమార్ తెలిపారు. సురక్షిత తీరాలు సమృద్ధ భారతం నినాదంతో చేపడుతున్న ఈ సైక్లింగ్ యాత్ర ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 22 వరకు దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా 6500 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. ఫిబ్రవరి 4న సోంపేట వద్ద ఏపీలోకి ప్రవేశించి 6న విశాఖ చేరుకుంటుందని చెప్పారు. 7న ఆర్కే బీచ్లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విశాఖలో సైక్లోథాన్ 2026 ఏవీలను ప్రదర్శించారు. టోటల్ డ్యూరేషన్ 25 డేస్ ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. కోస్టల్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ మీద ఆధారపడి ఉంటుంది. టోటల్ డిస్టెన్స్ కవర్ వచ్చి 66,500 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 9 కోస్టల్ స్టేట్స్ని కవర్ చేస్తుంది. దాంట్లో డే 8 వచ్చి ఫిబ్రవరి 4th రోజున మన ఆంధ్రప్రదేశ్లో చేరుకుంటుంది. సో టోటలీ 8 డేస్ డ్యూరేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. టోటల్ 7 లొకేషన్స్ కవర్ అవ్వబోతున్నాయి. మన సైక్లోథాన్ ఏంటంటే ద ప్రైమరీ థీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సురక్షిత తటం సమృద్ధ భారతం. మన జనాలు ఏముంటారో కోస్టల్ ఏరియాస్లో వాళ్ళు ద కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్. వాళ్ళను మనం నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున మనం ఎక్కువగా వాళ్ళని సెన్సిటైజ్ చేస్తే దే విల్ బీ మచ్ మోర్ రెస్పాన్సిబుల్ టు సేవ్ టు మేక్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ కంట్రీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ తరఫున. అందువల్ల అదొకటి. ఇంకొకటి ద మెయిన్ థీమ్ ఆల్సో ఈజ్ కమెమరేషన్ ఆఫ్ ద 150 years ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్ అండి. ది క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అమంగ్ ద స్కూల్ చిల్డ్రన్ అండ్ యూత్ టు ఇన్కల్కేట్ ఇన్ దెమ్ ద హెల్తీ హ్యాబిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ like the cycling is also one of the objectives, and these are the main key objectives. వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో తూర్పు నౌకాదళం ప్రత్యేక వాయిద్య ప్రదర్శన నిర్వహించింది. బీచ్ రోడ్డులోని సబ్మెరైన్ వద్ద నేవీ బ్యాండ్ ప్రదర్శన జరిగింది. ఈస్టర్న్ నావల్ కమాండ్ క్యాప్టివేటింగ్ సంగీత బ్యాండ్ ప్రదర్శన వీణుల విందుగా సాగింది. ప్రజలు వీక్షించేందుకు వీలుగా వందే మాతరం గేయం ఖ్యాతిని కీర్తిస్తూ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మురళి వాయిద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖ, కేరళ, ఉత్తరాఖండ్, బెంగాల్ ప్రాంతాలకు చెందిన నావల్ ఉద్యోగులు తెలుగు, హిందీ భాషలలో గీతాలను ఆలపించి ప్రజలను అలరించారు. ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో 250 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకోవడంలో జాప్యం చేస్తోందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ నిట్స్ కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అందులో కోరింది. విప్రో నిర్వహించిన టర్బో, నెక్స్ట్ జెన్, టాలెంట్ హైరింగ్ వంటి క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ నియామక ప్రక్రియలో ఈ అభ్యర్థులు ఎంపికయ్యారని నిట్స్ పేర్కొంది. ఎంపికైన వారికి 2025 మే నెలలోనే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చిన విప్రో చెప్పిన తేదీలకు వారిని విధుల్లోకి తీసుకోలేదని తెలిపింది. కొన్ని నెలలుగా ఉద్యోగం లేక, ఆదాయం రాక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించింది. బాధితులకు స్పష్టమైన నియామక తేదీలు ఇచ్చేలా విప్రోను ఆదేశించాలని నిట్స్ కేంద్రాన్ని కోరింది. మెగా వ్యూహాత్మక రక్షణ బంధం దిశగా భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అడుగులు వేశాయి. దీంతో పాటు ఎల్ఎన్జీ ఒప్పందాన్ని ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీతో సోమవారం ఢిల్లీలో యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కీలక అంశాలపై చర్చించారు. 2032 నాటికి 2 దేశాల మధ్య $200 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. కేవలం 2 గంటల్లోపు పర్యటన కోసం యుఏఈ అధ్యక్షుడు నహ్యాన్ 4 గంటలు ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఒకే వాహనంలో ప్రధాని ఇంటికి చేరుకున్న ఇరువురు నేతలు ఏకాంతంగా అధికారుల సమక్షంలో చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ వాతావరణం, యెమెన్ విషయంలో సౌదీ, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో యుఏఈ అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ ఆందోళనలో మృతి చెందిన వారి సంఖ్య 4029కి చేరింది. ఈ మేరకు అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ తెలిపింది. ఆందోళనలో పాల్గొన్న వారిలో 26,000 మందిని ఇరాన్ ప్రభుత్వం నిర్బంధించిందని పేర్కొంది. మృతుల్లో 3,786 మంది ఆందోళనకారులు కాగా 180 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. ఆందోళనలతో సంబంధం లేని 28 మంది చిన్నారులు, 35 మంది వ్యక్తులు మృతి చెందారని వివరించింది.
ఇంటర్నెట్ సేవలపై ఇంకా ఆంక్షలు ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాన్కు అందించిన ఆహ్వానాన్ని WEF వెనక్కి తీసుకుంది. ఆందోళనలను అణచివేసేందుకు నిరసనకారులపై ఇరాన్ బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి కారణంగా తన ప్రసంగాన్ని WEF రద్దు చేసిందని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ఆరోపించారు. బంగ్లాదేశ్లో గతేడాది మైనారిటీలపై జరిగిన దాడులపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాడుల ఘటనలో మెజారిటీ కేసులు కేవలం నేరపూరితమైనవి మాత్రమేనని, వాటి వెనుక మతపరమైన ఉద్దేశాలు లేవని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో మైనారిటీల లక్ష్యంగా జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల భారత్ ఒత్తిడి తీసుకొచ్చిన వేళ యూనస్ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది. మైనారిటీలకు సంబంధించి గతేడాది 645 ఘటనలు చోటు చేసుకున్నట్లు యూనస్ ప్రభుత్వం తెలిపింది. వాటిలో 71 ఘటనలో మతపరమైన కోణాలు ఉన్నట్లు పేర్కొంది. ఆలయాలపై దాడులకు సంబంధించి 38 ఘటనలు నమోదైనట్లు చెప్పింది. 71 మతపరమైన ఘటనల్లో 50 వాటిపై పోలీసులు కేసులు నమోదు చేశారని, అంతే సంఖ్యలో నిందితులను అరెస్టు చేశారని వెల్లడించింది. మరో 21 ఘటనలో తగు చర్యలు తీసుకున్నారని తెలిపింది. అన్ని నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పేర్కొంది. బంగ్లాదేశ్ గణాంకాలను బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. ఇలాంటి ప్రకటనలు నేరస్తులను ప్రోత్సహించి వారికి శిక్ష పడదనే భావనను కలిగిస్తాయని హెచ్చరించింది. విజయ్ యాంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా మనలో చాలామంది చూసే ఉంటారు. అందులో కోటీశ్వరుడి బిచ్చగాడిలా మారడం, చివరిలో కారులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచే సన్నివేశాలు తెలిసినవే. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో జరిగింది. ఓ యాచకుడు 3 భవనాలు, 3 ఆటోలతో పాటు ఓ కారుకు యజమానిగా అధికారులు గుర్తించారు. కారుకు డ్రైవర్ను కూడా నియమించుకున్న ఆ వ్యక్తి తన పని ముగించుకొని కారులో ఇంటికి వెళ్తాడు. అసలు ఎవరా బిచ్చగాడు, ఎందుకలా మారాల్సి వచ్చింది, గతంలో ఏం చేసేవాడు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మంగీలాల్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు ఇందోర్ నగరంలో ఏదో ఒక చోట బిచ్చమెత్తుకుంటూ కనిపించేవారు. చక్రాలున్న చెక్క దిమ్మపై కూర్చొని కనిపించిన వాళ్లను యాచిస్తూ ఉండేవారు. అటుగా వెళ్లే బాటసారులు ఆ వికలాంగుడిపై జాలిపడి అతనికి భిక్షం ఇచ్చేవారు. ఇటీవల మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని అయిన ఇందోర్లో రోడ్లపై బిచ్చగాళ్లు కనిపించకుండా వారికి పునరావాసం కల్పించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. అందులో భాగంగా మంగీలాల్ ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన వివరాలను ఆరా తీసిన అధికారులకు నోట మాట రాలేదు. ఎందుకంటే మంగీలాల్ ఓ లక్షాధికారి. కుష్ఠవ్యాధితో బాధపడుతున్న అతను ఏకంగా 3 మేడలకు అధిపతి, 3 ఆటోలతో పాటు ఒక డిజైర్ కారుకు యజమాని. అంతేకాదు, ఇందోర్ బులియన్ మార్కెట్లో డబ్బును సైతం ఈ యాచకుడు అప్పుగా ఇచ్చి ఆ వ్యాపారం ద్వారా ప్రతిరోజు మంచి వడ్డీ కూడా సంపాదిస్తున్నాడని తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. जिसमें एक मकान 3 मंजिला है। इसके अलावा इसके पास 3 ऑटो हैं जिनको ये भाड़े में देके रखा हुआ है, किराए से चलवाता है। इसकी स्वयं के पास एक डिजायर है, 4 व्हीलर गाड़ी है और इस गाड़ी से ये आता जाता है एवं ऐसे एरिया में जाके फिर लकड़ी की जो ट्राईसाइकिल टाइप की फिसलने वाली गाड़ी होती है उसमें जाके भिक्षावृत्ति करता है। इसने बताया कि लगभग ये 2021-22 से लगातार भिक्षावृत्ति कर रहा है और भिक्षावृत्ति करने के साथ साथ ये सराफा में लोगों को ब्याज से भी पैसा दिया है। इसका प्रतिदिन का कलेक्शन भी 1000-2000 रुपये हो जाता है जो कि ब्याज से आता है। साथ ही प्रतिदिन इसको 400-500 रुपये भिक्षावृत्ति में भी मिल जाते हैं। మంగీలాల్ భిక్షాటన ద్వారా లక్షలు కూడబెట్టారన్న అనుమానంతో ఆయన్ను విచారిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యక్తి ఆస్తుల గురించి స్థానిక యంత్రాంగం వివరాలను సేకరించిందని, అన్ని వాస్తవాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా మెజిస్ట్రేట్ శివం వర్మ తెలిపారు. అయితే మంగీలాల్ ను మానవతా దృక్పథంతో చూడాలని ప్రవేశ్ అనే NGO విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఆయన భిక్షాటన ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించారన్నది అబద్దమని ఆ సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం వరకు మంగీలాల్ భవన మేస్త్రిగా పనిచేసేవాడని, కానీ కుష్ఠవ్యాధి కారణంగా తన చేయి వేళ్లు దెబ్బతినడంతో ఆ పనిని కొనసాగించలేకపోయాడని వివరించారు. సొంతంగా ఆటో కొని నడిపేందుకు యత్నించినా అది చేయలేకపోయారని రూపాలి తెలిపారు. సామాజిక కుటుంబ వివక్షను ఎదుర్కొంటూ మంగీలాల్ రాత్రిపూట భిక్షాటన చేయటం ప్రారంభించాడని ఆమె చెప్పారు.
కోనసీమ జిల్లా రామచంద్రాపురం పురపాలక సంఘానికి చెందిన 1,22,00,000 మెప్మా నిధులను వైసీపీ పాలనలో నాటి అధికార పార్టీ నేతలు అప్పటి పురపాలక కమిషనర్ గుత్తేదారులు దూచేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి మరీ అప్పటి నిధుల స్వాహాపై ఆధారాలను చూపించారు. రామచంద్రపురం పురపాలక సంఘంలో 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మంది 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు కూడా వారికి వెల్లసవరం, ఏరుపల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తున్నాను కదా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలందరూ ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి నేమని కూడా లెటర్ రాస్తున్నాను నేను. జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలో మలం నుంచి సహజమైన ఎరువును ఉత్పత్తి చేసే ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. చిరుకుండ మున్సిపల్ కౌన్సిల్లోని సుందర్నగర్లో 3 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఇంటింటికి వెళ్లి సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్పై అవగాహన కల్పించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. మలం నుంచి తయారైన ఈ ఎరువు భూమి సారాన్ని మెరుగుపరిచి దిగుబడిని పెంచుతాయని మున్సిపల్ కౌన్సిల్ మేనేజర్ ముఖేష్ రంజన్ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్లాంట్లో 12 గదులు ఉన్నాయని, వాటిలోని 6 ఉత్పత్తి ప్రారంభమైందని పేర్కొన్నారు. సరఫరా కోసం సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఒడిశాలోని గిరిజన ప్రాంత మహిళల ఆరోగ్య రక్షణ లక్ష్యంగా బాలాసోర్లోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యూనివర్సిటీ క్యాంపస్లోని కాళిక అనే కార్యక్రమం ద్వారా శానిటరీ ప్యాడ్ల తయారీని ప్రారంభించి ఉచితంగా సరఫరా చేస్తుంది. మహిళలు ఋతుక్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్కెట్లో శానిటరీ ప్యాడ్ల ప్యాకెట్ ధర సుమారు 70 రూపాయలు ఉంటే తమ యూనిట్లో తయారయ్యేవి 30 రూపాయలకే అందిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సంతోష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. ప్రస్తుతం అవగాహన కార్యక్రమం కింద ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్లోని దంతరి జిల్లాలోని జాలంపూర్ వార్డులో అరుదైన వివాహం చోటు చేసుకుంది. శ్రీమద్ భాగవత కథ ప్రదర్శనలో 6వ రోజున రుక్మిణీ కళ్యాణం సందర్భంగా ఓ కొత్త జంట శ్రీకృష్ణుని సాక్షిగా ఒక్కటైంది. వరుడు ప్రతీక్ దేవాంగన్, వధువు మాధురి దేవాంగన్లు కథావేదికనే వివాహ మండపాల మార్చుకుని కొత్త బంధంలోకి అడుగుపెట్టారు. ఛత్తీస్గఢ్ సంప్రదాయాలను పాటిస్తూ వేద మంత్రోచ్చరణల మధ్య వారి వివాహం జరిగింది. అనవసర ఆర్భాటాలు లేకుండా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవచ్చని ఈ పెళ్లి ద్వారా స్పష్టమైందని బంధువులు పేర్కొన్నారు. ఈ వివాహం భక్తి, సంప్రదాయం, సాధారణమైన జీవనశైలికి ప్రతీకగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.